హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, వేసవి కాలం. మనకి కొంచెం బిర్యానీ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏమైనా తిన్నప్పుడు బాగా వేడి చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సమ్మర్లో బయటకి వెళ్ళొచ్చినా సరే మన బాడీ బాగా వేడి చేసేసి అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి టైంలో ఈ ఒక గ్లాస్ తాగినట్లయితే మీ బాడీలో ఉన్నటువంటి వేడి తీసి పక్కన పెట్టినట్లు అయిపోతుంది. ముందుగా అయితే కనుక దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక పావు కప్పు బెల్లాన్ని తీసుకుని గుప్పెడు పుదీనా ఆకులను తీసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కొంచెం ఆకులను తగ్గించి తీసుకోండి. దాన్ని మిక్సీ వేసుకుని వడకట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ముందుగా అయితే గిన్నెని తీసుకుని దానిలో ఒక 3 గ్లాసుల వరకు కూలింగ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఫుల్ నిమ్మకాయనైతే పిండేసేయండి. పిండేసిన తర్వాత దీంట్లో చిటికెడు సాల్ట్ వేసి మొత్తం అంతా కలుపుకోండి. మనము వడకట్టి పక్కన పెట్టుకున్నట్టు లెమన్, బెల్లం ఆ జ్యూస్ని దీంట్లో కూడా యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట ముందు, గంట ముందు కనుక మన సబ్జీలు నానబెట్టినైతే చక్కగా నానిపోయి ఉంటాయి. వాటిని ఇది కలుపుకున్న దాన్ని ఒక గ్లాసులో తీసుకుని అవి 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ సబ్జీలని యాడ్ చేసి మొత్తం అంతా కలుపుకొని తాగేయడమేనండి. అందరికీ యూస్ఫుల్ అవుద్దని నేను ట్రై చేశాను, నాకు బాగా యూస్ఫుల్ అయింది. అందుకనేసి దీన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను మీకు ఈ వీడియోని అయితే చేశాను. మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కంటే పెద్ద పిల్లల వరకు ఎవరైనా సరే, అలాగే పండు ముసలి వరకు కూడా తీసుకోవచ్చు. ఇది సబ్జా సర్బత్ అండి, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కసారి మీరు వేడి చేసినప్పుడు ఈ విధంగా చేసుకుని తాగండి, మీకు సూపర్ రిజల్ట్ ఉంటుంది. 100% నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందని నాకు కామెంట్ చేయడం, మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.